ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే అమ్మా, అందరికి నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనములో బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి అంటే ఆ బ్రహ్మ యొక్క స్వరూపం మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రకృత్యాది పదార్థాలు రూపవంతమైనవి. వెంటనే వాటి యొక్క సేకరణ సంతోషాన్ని ఇస్తుంటది. నలుగురిలో పోల్చుకున్నప్పుడు మనం ఈ స్థానములో ఉన్నాం, మన దగ్గర ఇది ఉంది అని చెప్పుకోతగినట్టుగా ప్రకృత్యాది పదార్థాలు ఉంటవి. అది భూమి కానివ్వండి, సువర్ణాది ధాతువులు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, భవనాలు కానివ్వండి, చివరికి మనం ఉండే ప్రాంతాన్ని బట్టి కూడా మనము ధనికులమా, మనం ఉన్నటువంటి ఏరియాలో ఎటువంటి ఇండ్లున్నవి, ఈ విధంగా అంతా కూడా ప్రకృత్యాది పదార్థాల ద్వారా వెంటనే మనము ఏ స్థితిలో ఉన్నాం అంటే ధనికులమా కాదా అని నిరూపణ జరిగిపోతుంది. దాన్ని బట్టే లోకములో విలువ, మర్యాద, బంధుత్వం ఉంటుంది. కానీ బ్రహ్మతత్వం అట్లా కాదు. ఈ బ్రహ్మతత్వమును మనము ఒక సూది మొనంత స్థానము నుండి కూడా కొలిచి పోల్చి చెప్పలేము. అందుకనే ఋషులకు బ్రహ్మతత్వాన్ని మనందరికీ అభిరుచి కలగాలి అంటే ఇన్ని కోణాల నుండి బ్రహ్మతత్వాన్ని చెప్పవలసి వస్తుంది. ఇంత ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా బ్రహ్మ మార్గములో వెళ్ళాలి అంటే ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంకా దాని నుంచి పట్టా తప్పడం అనేది అసంభవం. కానీ వెళ్ళుట మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఆ బ్రహ్మను పొందాలి అంటే ముందు మన వ్యవహారములో సత్ప్రవర్తన ఉండాలి. అష్టాంగ యోగములోని అపరిగ్రహము కూడా ఉండాలి. అటులనే ఇప్పుడు జీవుడు మెడిటేషన్ చేస్తూ ఈ చక్రాల యొక్క విజ్ఞానాన్ని తెలుసుకొని మస్తిష్క భాగంలోకి వెళ్ళగలిగే శక్తిని పొంది ఉన్నాడు. ప్రతినిత్యం అభ్యాసం వలన, ఉపాయాల వలన సాక్షాత్కారం జరుగుతుంది. ఎప్పుడైతే అతని సమాధి పూర్తయిపోతుందో 3 గంటలో 4 గంటలో, ఆ తర్వాత అతను పారివారిక, వ్యక్తిగత, సామాజిక వ్యవహారం చేయవలసి ఉంటుంది. అతను తన రక్త సంబంధికులను, తన మిత్రులను, తన సేవకులను, విశ్వసించిన వారిను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టాడు అనుకోండి, రోధింపజేశాడు, వాళ్ళని అనేక సమస్యలకు గురి చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ విధమైనటువంటి వ్యవహారములు క్రూరతను పెట్టుకొని
యోగ బలముతో మస్తిష్క భాగమున కూర్చొని ధ్యానం చేస్తే పరమాత్ముడు మోక్షం ఎలా ఇవ్వగలుగుతాడు? ఎందుకంటే సాధన ఉంది, లేదనడానికి లేదు. కానీ వ్యవహార విషయానికి వచ్చే వరకు అనేక అధర్మాచరణ చేస్తాడు. అందుకనే ఋషులు స్పష్టంగా చెబుతుంది ఏమిటి అంటే, మోక్షమును మనం పొందాలి అంటే ముందు మనకు బ్రహ్మ ప్రాప్తి జరగాలి. బ్రహ్మను దర్శించుకోవాలి అంటే అష్టాంగ యోగ మార్గములోనే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి. ఇది తప్పదు. అందుకనే మీరు గుర్తించుకోండి, మెడిటేషన్ పై స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా వ్యవహారములో శుద్ధత్వము లేదు, ధన సేకరణలో ధనం అంటే ధర్మము లేదు, ఆహారపు అలవాట్లలో సాత్వికత లేదు, భూమిని దున్నుతే వచ్చిన పదార్థాలను తినకుండా జిహ్వా చాపల్యానికి లోనై వివిధ ఆహార పదార్థాలను భుజించిన వ్యక్తి మెడిటేషన్ చెయ్యగలిగినప్పటికీ కూడా మోక్ష అర్హత రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. లోకములో మెడిటేషన్లో మంచి స్థితి ఉండదు, కానీ సాత్వికంగా మంచిగా వ్యవహరిస్తారు. రక్త సంబంధికులతో, మిత్రమండలితో, బంధువర్గముతో ఎటువంటి కపట వ్యవహారం చెయ్యరు. వాళ్ళకి మోక్షం వస్తుందా అంటే వాళ్ళకు కూడా ముక్తి లభించదు. యోగాభ్యాసం చేస్తూ అష్టాంగ యోగము అనుసరించని వ్యక్తికి మోక్షము రాదు. చాలా సాత్విక వ్యవహారము చేస్తూ జడత్వ ఉపాసన చేస్తాడు, నిరాకార ఉపాసన అభ్యాసం లేదు అంటే అతనికి కూడా మోక్షము రాదు అనేది ఋషుల యొక్క అభిప్రాయం. అందుకనే వైశ్వానర అనే శబ్దం మీద చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది పరమాత్మనికి మాత్రమే సంబంధించింది అంటూ ఏమంటున్నాడు అంటే మరొక ప్రశ్న లేవదీస్తున్నాడు. అత ఏవన దేవతా భూతం చ. వ్యావహారికముగా మనము పంచభూతాలని కూడా పంచదేవతలు అని కూడా అంటాం. అందుకని ఆది దైవిక దుఃఖము అంటాం. ఆది దైవిక దుఃఖం అన్నప్పుడు మనము పంచభూతాలని తీసుకుంటాం. నిజముగా ఈ పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, తల్లిదండ్రులు, వృక్షములు, ఇవి ఎందుకు మనకు దేవతలైనవి? వీటిని మనం ఎందుకు దేవతలు అంటాము? అమ్మ, నాన్న, గురువు, భర్తకు భార్య, భార్యకి భర్త, సూర్యచంద్ర నక్షత్రాదులు, అనేక రకాలుగా సంతానోత్పత్తిని ప్రసాదించే వృక్షాలను మనం దేవత స్థానములో పూజిస్తాం. మరి పరమాత్ముని కూడా దేవుడు అంటాం. ఇక్కడే ప్రశ్న వస్తుంది, పరమాత్ముని దేవుడు అంటున్నాము, వృక్షాదులను కూడా దేవత అంటాము, సూర్య చంద్రాదుల్ని కూడా మనం దేవ అనే శబ్దముతో పిలుస్తాము, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటాం. చరిత్రవంతుల్ని కూడా మనం దేవతలు అంటాం. మరి భారతదేశము 200 సంవత్సరాలు బ్రిటిష్ రాజ్యముతో వాళ్ళ పాదాక్రాంతమై ఉన్నప్పుడు ఎంతో పోరాడి స్వరాజ్యం ఇచ్చినటువంటి క్రాంతికారులు కూడా మనకు దేవుళ్ళు, దేవతలే. ఈనాడు గ్రామ దేవత లేదా వైశ్యవర్ణానికి వాసవి దేవత, దుర్గామాత, కాళీమాత, వీళ్ళందరూ ఎందుకు దేవతలయ్యారు అది మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళందరూ కూడా తమ తమ గ్రామానికి ఒక మూల్యాంకనం చేశారు. తమ జీవితంలో
స్వయానికి స్వయం లబ్ధి కొరకు సమయాన్ని ఉపయోగించుకోకుండా ప్రజానికానికి ఉపయోగించారు. అందుకే వాళ్ళందరినీ కూడా నేడు కూడా మనం మందిరాలు కట్టి పూజిస్తూ ఉంటాం. పూజించడం తప్ప ధర్మం అనేది కాదు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే వీళ్ళందరూ ఎందుకు దేవతలు అయ్యారు? సూర్య భగవానుడు అంటాం, చంద్రదేవత అంటాం, నవగ్రహాల పూజలు చేస్తారు. మరి ఏంటి దేవత అంటే ఇక్కడ మనకు శాస్త్రీయ భాషలో దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థానో భవతీతి. నాయన దేవతలు అంటే దానం చేసే వారిని మనం దేవతలు అంటాం. వృక్షములు మనకు నీడనిస్తున్నవి, వర్షానికి సహకరిస్తున్నవి, అనేక రకాల ఔషధాలతో శక్తితో కూడుకున్న ఫల పుష్ప కందమూలాలను ప్రసాదిస్తవి. అంతేకాకుండా రాగి చెట్టును తీసుకున్నా, మర్రి చెట్టును తీసుకున్నా, మేడి చెట్టును తీసుకున్నా, ఇవి ఏ స్త్రీ పురుషులకైతే వీర్యము దీర్ఘకాలముగా నిలబడదో, పలచబడిపోతుందో, ఎగ్గు ఫామ్ అవ్వక ముందే అది విడిపోతుందో, అటువంటి దంపతులు ఈ వృక్షాదులను సేవిస్తే, అంటే వాటికి వచ్చిన పండ్లని కానీ పొద్దున సూర్యోదయానికి పూర్వం ఆ వృక్షము నుండి వచ్చిన పాలను త్రాగిన, ఆ చెట్టు కింద కూర్చొని ప్రాణాయామము చేసిన వాళ్ళల్లో సంతానోత్పత్తి కణాలు బలపడే అవకాశం అధికంగా ఉంది అని శాస్త్రం చెప్తుంది. అంటే ఏ మాతాపితరులకైతే ఆ వృక్షాదుల సేవనం వల్ల సంతానము కలుగుతుందో అప్పుడు వాళ్ళు సంతానం వల్ల వాళ్ళ గోత్రాన్ని, వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకుంటున్నారో అప్పుడు వాళ్ళకి ఎవరు దేవతలు అంటే వృక్షాలే దేవతలైనవి. అందుకనే ఆ వృక్షములు వీరికి సంతానోత్పత్తి యొక్క మార్గములో సహకరించారు గనక వాళ్ళని మనం దేవతలు అంటాం. ఇప్పుడు తులసి చెట్టు ఉంది, అది మనిషి యొక్క మానసిక నెగటివ్ను కూడా దూరం చేస్తుంది. అందుకనే మనము మందిర స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వెండి పాత్రలో మనకు ఏదో తీర్థం అంటారో, తీర్థము అంటే నిజంగా అది తీర్థం కాదు. అక్కడ ఈనాడు వేద శాస్త్రముల యొక్క అధ్యయనము క్షుణ్ణముగా లేదు. అందువల్ల పరంపరలు మాత్రం రక్షింపబడ్డవి, మనము కూడా వాటిని కాపాడుతూ వచ్చాం. కానీ నిజంగా తీర్థం అంటే ఏంటో కూడా మనకు తెలియదు. ఒక బావి నీటిని అంటే ఏ నీటిపైన అయితే సూర్యకిరణాలు పడతావో ఆ నీటినే వెండి పాత్రలో పెట్టి దాంట్లో తులసి దళాలు వేసి కాస్త పచ్చ కర్పూరము వేసి అభిషేకముగా చేసి మనందరికీ తీర్థమిస్తారు. మీరు గమనించుకోండి, తీర్థము అంటే మన చేతి యొక్క ఈ భాగమే, ఇది తరింపబడుతుంది. అందుకే మనం ఆచమనం చేసేటప్పుడు కూడా ఎండాకాలం అయినా సరే మనము ఎక్కువ నీళ్ళు తీసుకోం. ఒక 10 గ్రాముల వరకు సరిపోయేంత ఈ భాగంలోనే ఆ తీర్థం వేయబడుతుంది. అంటే తీర్థస్థలం అని దీన్నన్నా. అందుకనే పెద్దవాళ్ళు అన్నమును మెతికేటప్పుడు, ఏదైనా కూర కలిపేటప్పుడు కూడా ఈ భాగాన్ని ఎంగిలి చెయ్యకండి అని చెప్తారు. ఇప్పుడు అందరం స్పూన్తో తింటున్నాం. అసలు ఇప్పుడు మనకు ముందు ఏది తినాలి, మధ్యలో ఏది తినాలి, చివర్లో ఏది తినాలి, ఇవేవి తెలియకుండా పోతున్నవి. అసలు దేనితో పాటు ఏది తినకూడదు, ఈ ఆహారపు విషయంలో అయితే మనం చాలా వెనుకబడి ఉన్నాం. అలానే సృష్టిలోని ఏ పదార్థము కూడా వ్యర్థముగా లేదు. వ్యర్థమైన పదార్థం ఈ సృష్టిలో రచింపబడదు. కానీ వాతపిత్త కఫ దోషాలు, ఈ శరీరంలో ఉన్నటువంటి ధాతువులు, ఈ శరీరంలో ఉన్నటువంటి జీర్ణకోశాన్ని బట్టి మనం ఆహార పదార్థాలు తీసుకోవలసి ఉంటుంది.
కానీ అందరము కూడా జిహ్వ చాపల్యానికి, రూపమునకు తలవంచి ఏదైనా విచిత్ర ఆహారాలను తింటాము, భయంకరమైన వ్యాధులకి గురవుతాము, మళ్ళీ అప్పుడు వైద్యశాలకి వెళ్తాం. ఇంకో విచిత్రం ఏమిటి అంటే, శరీరము గట్టిగా ఉన్నప్పుడు, ధనవంతులుగా ఉన్నప్పుడు, బంధుమిత్రులు మిమ్మల్ని బాగా గౌరవిస్తున్నప్పుడు, అప్పుడు మాత్రం మనం ఎంత విర్రవీగిపోతామంటే హద్దులు లేవు మనకి. కనీసం ఆకాశంలో పక్షి ఎగరాలన్నది చీకటి పడితే ఎగరడం ఆపేస్తుంది. ఖగే పక్షిగణాహ ఉడ్డీయానం అంటే ఆకాశమున ఎగురుతున్న పక్షులకు కూడా అవగాహన ఉంటది, నేను సూర్యాస్తం అవుతుంది, ఇక జాగ్రత్తగా నా గూటికి వెళ్ళాలి అని. కానీ శరీరములో బలం ఉన్నప్పుడు, శరీరములో రూపం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు ఎంత అహంకారంగా ఉంటామనంటే మనకు రక్త సంబంధికులు కూడా అగుపడరు. ఆ సమయంలో మనం మరణాన్ని కోరుకోం, ఇంకా ఇంకా కించపరచడం, ఇంకా మానవాళి పట్ల అసభ్యంగా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎప్పుడైతే శరీరం బలహీనమవుతుందో, బంధుమిత్రులు ఇక లాభం లేదు వీరితో స్నేహం చేస్తే మనకి కొంచెం ఒత్తిడి పెరుగుతుంది, మన సహాయమే వాళ్ళకు అవసరమవుతుంది అన్న స్థితిలో దేవుడు నాకు మృత్యు ఇస్తే బాగుండు, దేవుడికి నా మీద కరుణనే లేదు. మరి అదే శక్తిగా ఉన్నప్పుడు ఎందుకు అనలేదు నాకు మృత్యు ఇవ్వమని? అంటే మనం ఎంత అజ్ఞానముగా జీవిస్తున్నామో. అందుకని ఇక్కడ చెప్తున్నా, వృక్షాదులని దేవ అనే పదమునకు ఎందుకు విశేషణముగా ఉంది వృక్షో దేవ అంటే, అవి వర్షానికి తోడవుతున్నవి, చల్లటి గాలినిస్తున్నవి, బాటసారికి శయ్యనిస్తున్నవి, ఎన్నో జీవరాశులకు గూడునిస్తున్నవి, నీకు ఆహార పదార్థాలని సమకూరుస్తున్నవి, పాపరహిత భోజనం అవి నీకు సిద్ధింపజేస్తున్నవి, దాంపత్య జీవితాన్ని బలపరుస్తున్నాయి ఆ వృక్షములు. అందుకే వాటిని దేవః అంది శాస్త్రం. దేవతలు ఎప్పుడు కూడా ఊర్ధ్వలోకం అంటే పైన ఉంటారు అంటే అది ఆకాశములో కాదు, వాళ్ళు ఊర్ధ్వం వైపే నడుస్తారు అని అర్థం. ఇప్పుడు వృక్షంలో ఉన్నటువంటి ఆత్మ ఆ చెట్టులో పరమాత్మని యొక్క అనుగ్రహముతో ఎన్ని సంవత్సరాలు ఉండవలసి వచ్చినా అది అక్కడ అనేక ప్రాణులకి సేవ చేస్తూ ఉంది. అంటే అది తన ప్రారబ్ధాన్ని కడుక్కుంటుంది, గతములో చేసిన పాపకర్మలన్నింటినీ కూడా అది అనుభవించి పూర్తి చేసుకుంటుంది. కానీ అదే మనిషిగా పుట్టినటువంటి మానవుడు మాటలతో గొడ్డలై ఇతర ఆత్మల్ని, ఇతర మనసుల్ని నరుకుతాడు, పశుహింస చేసి భోజ్య పదార్థాలను భుజిస్తాడు, ఇంటికి అడ్డముగా ఉంది ఇల్లు అందంగా ఉండాలని పచ్చని చెట్లను నరుకుతాడు. ఇప్పుడు ఈ శరీరం కూడా ఒక వృక్షమే, ఇందులో కూడా ఆత్మ ఉంది, ఆ వృక్షంలో కూడా ఆత్మ ఉంది. కానీ ఈ రెండింటిలో ఏ ఆత్మ ఊర్ధ్వగతికి వెళ్తుంది, ఏ ఆత్మ కిందికి వెళ్తుంది? వృక్షంలో ఉన్న ఆత్మ పైకి వెళ్తుంది, ఊర్ధ్వంగా వెళ్తుంది. దానికి ఇంద్రియాలు లేవు, బుద్ధి లేదు, అయినా కూడా ఊర్ధ్వగతిని పొందుతుంది. ఇంద్రియ సామర్థ్యం గల, బుద్ధి సామర్థ్యం గల మననశీలుడైన మానవుడు ఊర్ధ్వం వైపు వెళ్ళకుండా ఎందుకు వెళ్తున్నాడు? అధః పాతాళం వైపు వెళ్తున్నాడు. కారణం, అశాశ్వతమైన సంపత్తులు తనకు కావాలి, తనే సుఖపడాలి అన్న ఈ అజ్ఞానం వలన. అందుకే ఏమంటున్నాడు, మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవీయ ప్రవర్తన లేనప్పుడు అతను వృక్షముతో కూడా పోల్చబడడానికి వీలు లేదు. ఆ తర్వాత దీపం ఉంది. ఇప్పుడు
దీపాన్ని కూడా మనం దైవముగా పౌరాణికులు భావించి దానికి కూడా అక్షంతలేస్తారు, దాన్ని కూడా అలంకరిస్తారు. మీరు ఎక్కడైనా చూడండి, దీపం వెలిగించగానే అమ్మ కాస్త పసుపు కుంకుమ పువ్వు పెట్టండి అమ్మా అంటారు. అమ్మ మీరు వైదికుల పౌరాణికుల అంటే నేనేం చేస్తానో పక్కన పెట్టండి, నేను మీకు లోకాచారం చెప్తున్నా. ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి ఎందుకు? ఆ దీపం వల్ల ఈరోజు ఈ సోమయాగము, రుద్రయాగము, పౌర్ణమాషష్ఠి యజ్ఞము, అమావాస్యష్ఠి యజ్ఞము, పంచమహాయజ్ఞాలు, గార్హపత్యాగ్ని, పుత్రకామేష్టి అగ్ని, రాజసూయ యజ్ఞం అంతా కూడా ఈ దీపం వల్లనే సంపన్నమవుతుంది అని వాళ్ళ దీపాన్ని దేవతగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఆ చిన్న ప్రమిదను వెలిగించుకొని పెద్ద పెద్ద యాగాలకు ఆ దీపం ఉపయోగపడుతుంది. అందుకనే దీపాన్ని ముందు వెలిగించుకుంటారు. అందుకే దీపము కూడా దేవత అయింది మనకి. కానీ మన ఆత్మని జ్ఞానాగ్నితో వెలిగించుకోకుండా, మన ఆత్మని సత్ప్రవణతో శుద్ధము చేసుకోకుండా, మన ఆత్మ యొక్క వాక్కులో ధర్మము లేనిచో ఇది ఎలా దేవత అవుతుంది? ఆ దీపము దేవత అయింది. మళ్ళీ ఏమంటాడు? ద్యోతనాద్వా, మన జీవితంలో ఉత్సాహాన్ని ఇస్తుంది, ఒక ప్రకాశాన్ని ఇస్తుండ, ఒక ఆలోచనని కలిగిస్తుండ. నదులని చూడండి, అవి ప్రవహించుకుంటూనే వెళ్తాయి. పర్వతాలని చూడండి, అనేక దేశాలకు అవి హద్దులుగా ఉన్నవి. ఒక్కొక్క దేశాన్ని కాపాడుతూ వస్తున్నవి పర్వతాలు. అందువలన జడ ప్రకృతి మానవాళికి ఎంతో మేలు చేస్తుంది గనక అవి దేవత అనబడుతున్నవి. అంటే దానం ఇచ్చేవారు, ప్రకాశాన్ని ఇచ్చేవారు, ఒక అవగాహన కలిగించేవారు, సహాయం చేసేవారు. అమ్మని చూడండి, తల్లి శిశువుని తన గర్భములో 9 మాసాలు మోస్తుంది, మలమూత్రాలని శుద్ధి చేస్తుంది, అనేక ధార్మిక సంస్కారాలని శిశువుకి వేస్తుంది. ఆ శిశువు మట్టి ముద్దగా ఈ లోకానికి వచ్చి అమ్మ చెప్పినటువంటి ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపి అసూయ రాగద్వేషాలను తొలగించుకొని అదే మట్టి ముద్దలో కూర్చుని కారణదేహాన్ని, సూక్ష్మదేహాన్ని భస్మం చేసుకోగలిగే శక్తివంతుడవుతున్నాడు. కాబట్టి ఆ బిడ్డకు తల్లి, తండ్రి, గురువు, దేవతలు అవుతారు. మరి ఇంత చక్కటి వ్యవస్థ చేసినటువంటి పరమాత్ముడు ఈరోజు మనము మన శరీరానికి శక్తి కావాలి అంటే అన్నాదుల యొక్క ఉత్పత్తి చేసుకుంటున్నాం. అన్నో వై రసః అంటాం, అన్నం పరబ్రహ్మ అంటాం. మన యజ్ఞం సంపన్నం కావాలి అన్న మనం అన్న ఆహుతులు వేస్తాం. మీరు గృహ ప్రవేశాలు చేసుకున్నా, భూమి పూజ చేసుకున్నా, ఏ నూతన కార్యం చేసినా మనం నవధాన్యాలను చిలకరిస్తూ ఉంటాం. బ్రాహ్మణుడికి కూడా నవధాన్యాలను ప్రసాదిస్తూ ఉంటాం. అంటే ఈ నవధాన్యాలను మనం ఎలా పండించుకోగలిగాం? కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఏం చెప్తారు? యజ్ఞాత్ భవతి పర్జన్య అంటారు. యజ్ఞము వలనే వర్షం కురుస్తుంది, ఆ వర్షం వలనే పంటలు పండుతవి. ఆ పండినటువంటి పంటల వలన నీవు అర్ఘ్యం తయారు చేసుకొని దేవతకి సమర్పించి ఋణ విముక్తుడవవుతున్నావు. అంటే ఒక ఆత్మని ఋణ విముక్తుడిగా చెయ్యడానికి పరమాత్ముడు ఏదైతే పంచభూతాల ద్వారా అన్నాదుల ఉత్పత్తి క్రమం పెట్టాడే, ఆ పంచభూతాల నుండే కార్యరూప జగత్తు తయారైందే. ఇంత సహాయం చేస్తున్నాడే పరమాత్ముడు మనకి. మరి అతను కూడా మనకు దేవుడే. అలాగే సత్వ అహంకారముతోటి ఏకాదశ ఇంద్రియాలను నిర్మాణము చేసి ఎక్కడో ఏ మూలానో తన స్వరూపాన్ని మర్చిపోయి భోగములో ఒక
ఒక బురదలో మునిగిపోయినట్టుగా భోగ ప్రవృత్తితో మునిగి ఉన్నటువంటి ఈ ఆత్మని ఏకాదశ ఇంద్రియాల ద్వారా కడిగి శుద్ధి చేసి దాన్ని వజ్రముగా మారుస్తున్నాడే. లేకపోతే ఆత్మ ఎప్పుడో కొట్టుకుపోయింది. ఈ భయంకరమైనటువంటి భోగ సముద్రములో ఆత్మ తన స్వరూపాన్ని ఎప్పుడో మర్చిపోయి అందులోనే ఆ అలల్లోనే జీవిస్తూ ఉంది. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న ఆత్మను పరమాత్ముడు అత్యంత సమర్థవంతమైన ఏకాదశ ఇంద్రియాలను ప్రసాదించి అంతవరకే ఆగిపోకుండా వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడే. ఈ రోజు నువ్వు ఒక మానవుడి దగ్గర ధనము లేకనో సామర్థ్యం లేకనో అమాయకత్వం వల్ల అజ్ఞానం వల్ల నీ కర్మకు సత్ఫలం లభించకపోయినా, న్యాయాధీశత్వం సరిగ్గా జరగకపోయినా, నీకు పాకమైన నాడు పెట్టుబడితో చక్రవడ్డీతో నీకు సుఫలమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడే ఆ పరమాత్ముడు. అందుకే అతను కూడా మనకు దేవుడయ్యాడు. ఇంతకంటే ఉపకారం ఎవరు చేస్తారు? ఈరోజు జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన తండ్రి, జ్ఞానాన్ని ప్రబోధించిన గురువు, విశ్వనర రూపాన్ని ప్రసాదించినటువంటి భర్తని కూడా స్త్రీ గౌరవించలేని స్త్రీ స్థానములో ఉంది. అలాగే నీ వంశాన్ని సంరక్షించినటువంటి భార్య, బర్హనమంది వేదం ఒక అంటే మెత్త లాంటిది. మానవుడు అలసిపోయి నిద్రపోతూ ఉంటే ఒక చిన్నటి మెత్త వేసుకొని పడుకుంటాడు. అంటే విశ్రాంతిని పొందాలి అంటే మెత్త కావాలి. అలా నీ గృహస్థ జీవితములో అలసట లేకుండా నిరంతరము వాహనం నడిపిస్తున్నటువంటి ఒక సహాయకురాలు ఎవరైనా ఉన్నారంటే ఉపబర్హనం నీ భార్యనే అంటుంది శాస్త్రం. అటువంటి భార్యని కూడా సమాన హక్కులు ఇవ్వకుండా, అటువంటి భార్యని కూడా గౌరవించకుండా భోగ ప్రవృత్తిగా మార్చుకునే రాక్షసత్వంతో కూడుకున్న పురుషులు ఉన్నారు ఈ సమాజంలో. మరి నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి అనేక శుద్ధి మార్గాన్ని చేపట్టిన తల్లిదండ్రులు కూడా ఇవాళ ఆస్తిపాస్తుల కోసం కోర్టుకెక్కే తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. కానీ పరమాత్ముడు మాత్రం బంధువుగా, తల్లిగా, తండ్రిగా, గురువుగా, మిత్రుడుగా, రాజుగా, న్యాయాధీశుడుగా నీ యొక్క కర్మలకు ఎంత చక్కగా నిర్ణయం ఇస్తున్నాడే. అందుకే ఆ పరమాత్ముడు కూడా దేవుడే. కానీ పరమాత్మ వైశ్వనర రూపానికి, వృక్షాదుల యందు ఉన్నటువంటి వైశ్వనర రూపానికి, సూర్యుడు చేస్తున్నటువంటి వైశ్వనర ఉపకారానికి, స్త్రీ పురుషుడు చేస్తున్న ఈ వివిధ కార్యక్షేత్రానికి సీమితం ఉంది, కానీ పరమాత్మునికి లేదు అంటాడు. అని సాక్షాదప్య విరోధం జైమినిహి అంటే జైమిని మహర్షి కూడా సరే వైశ్వానర శబ్దము అక్కడక్కడ వృక్షాదులో ఉన్నటువంటి స్థితికి చెప్పబడి ఉంది, స్త్రీకి చెప్పబడి ఉంది, ఆత్మకు చెప్పబడి ఉంది, సూర్యుడికి చెప్పబడి ఉంది, పంచభూతాలకు కూడా చెప్పబడి ఉంది. కానీ పరమాత్ముని వలె సామర్థ్యముతో కూడుకున్నవి ఈ ప్రపంచములో ఏ పదార్థాలు లేవు అంటాడు. అని మళ్ళీ ఏం చెప్తున్నాడు? అభివ్యక్తేర్ ఇత్యాశ్మరథ్య అనగా ఆశ్మరథుడు అనగా యాశ్మరథాచారుడు ఏమంటున్నాడు అంటే మోక్షమును అనన్య భక్తితో కోరుకునేవారు ఎవరైతే మోక్షమునే కోరుకుంటారు, అలా మోక్షముని కోరుకున్నటువంటి భక్తులు అనన్యమైనటువంటి భక్తితో ఆ పరమాత్ముని ప్రతి నిత్యము క్రమముగా ఉపాసిస్తారు. మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి ఈ భక్తుడు ధర్మాచరణ మాత్రమే చేస్తాడు. ధనములో కానీ, తండ్రి స్థానములో కానీ, ఏ స్థానము నుండైనా సరే
ధర్మాచరణ వదిలిపెట్టడు. ఎందుకంటే అతను లౌక్య సుఖములను కోరుకోవడం లేదు, పరమాత్మని మాత్రమే కోరుకుంటున్నాడు. కాబట్టి నిత్య జీవితములో ధర్మమును విడనాడడు. కానీ అటువంటి భక్తుల కొరకు పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు అనంటే అంగుష్ట మాత్ర ఆత్మ అంట. హృదయ మందిరములో అంగుష్ట స్థానం అంతా ఉన్నాడు అంటే నువ్వు పరమాత్ముని సీమిత స్థానం చేస్తున్నావా? పరమాత్ముడు కూడా ఒక ప్రదేశములో ఉంటాడా? కేవలం హృదయములోనే ఉంటాడా? అంటే దాశరథుడు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే కాదు, జీవుడు అంతటా ఉండలేడు, అంతటా పరమాత్మని దర్శించుకోలేడు, అతనికి అంతటి శక్తి లేదు, సమయము లేదు. ఆయన రుణ విముక్తుడు అవ్వాలి, గృహస్థాది కర్తవ్యాలను పూర్తి చేసుకోవాలి, శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి. అందువలన పరమాత్ముడు ఆ ఉపాసకునకు, ఏ ఉపాసకుడైతే మోక్షాన్ని కోరి నిత్య జీవితంలో ధర్మమును వదిలిపెట్టడం లేదు, అటువంటి ధర్మాత్ముడైనటువంటి ఆత్మకు పరమాత్ముడు హృదయ మందిరములో దర్శనమిస్తారు. యోగులు తపస్సులు పరమాత్ముని హృదయములో దర్శించుకుంటారు అని చెప్పారు, కానీ పరమాత్ముడు హృదయములోనే ఉంటాడు అని చెప్పబడలేదు. పరమాత్ముడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వ ప్రకాశకుడు, దేవదేవుడు. కానీ అనన్య భక్తి గల ఆత్మకు మాత్రం పరమాత్ముడు అంటే అట్టి ఆత్మ తన హృదయ మందిరములోనే పరమాత్ముని దర్శింపజేసుకుంటుంది. అందుకనే ఆమంతి చైనమస్మిన్ అనగా పరమాత్ముని చాందోగ్య ఉపనిషత్తులో ఒక అవయవము కలవాడిగా వర్ణించారు. పరమాత్మునికి చక్షువులున్నట్టు, పరమాత్మునికి ఉదరమే పృథివీ అని, పాతాళ లోకమే పాదములని, సూర్య చంద్రాదులే అతని చక్షువులని, దిశలే అతని చెవులని, ఈ విధంగా వాయువే అతని యొక్క నాసిక పుటాని, ఈ విధంగా చాందోగ్యోపనిషత్తులో బ్రహ్మతత్వాన్ని అవయవముగా వర్ణించారు. అంత మాత్రాన పరమాత్మనికి ఏ అవయవాలు లేవు. అతనిని మనము మూర్ధా స్థానములో శుద్ధ స్వరూపులమై, శుద్ధ వ్యవహారముతో, శుద్ధమైన జ్ఞానముతో ఆ వైశ్వానరుణ్ణి, సర్వ దేవతలకు దేవుడైన ఆ పరమాత్ముని మనం మోక్షము కొరకు ఉపాసించాలి అంటే నిరంతరము ధ్యానం చెయ్యవలసిందే. కుదిరినాడు చేస్తా, ఇవాళ మా ఇంట్లో పెళ్ళుంది, నా మన్మడో నా మన్మరాలు సెలవుల్లో వచ్చారు, మా ఇంట్లో మిగతా బంధువులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని సాకులు వెతుకొని అలా కుదిరినాడే ధ్యానం చేస్తామంటే మీ యొక్క ఆచరణ ఎంత పవిత్రంగా ఉన్నప్పటికీ కూడా మీకు మోక్షము సిద్ధించదు. నిరంతరము యోగాభ్యాసము చెయ్యాలి, నిరంతరము హృదయ మందిరములో బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవాలి. అప్పుడే ఆత్మ బలం పెరుగుతుంది, అప్పుడే ఆత్మ ప్రకాశముగా ఉంటుంది, అప్పుడే ఆత్మ సూక్ష్మములో కూడా అధర్మ కార్యములను, అధర్మ ఆలోచనలను చెయ్యకుండా ఉండగలుగుతుంది అని ఈ విధంగా మనకు వ్యాస మహర్షి చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతికి శాంతికి శాంతికి.